ఈ రోజు ఈ వీడియోలో బత్సలమల్లి అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. అల్లరి నరేష్, అమృత అయ్యర్ లీడ్స్ గా సుబ్బు మంగదేవి డైరెక్షన్ లో వచ్చిన యాక్షన్ డ్రామా ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ కథ బత్సలమల్లి అనే వ్యక్తిది. తనొక మూర్ఖుడు. ఇంట్లో సమస్యల వల్ల చిన్నప్పుడే వ్యసనాలకి బానిస అవుతాడు. రోజు మందేయటం, తాగిన మత్తులో ఎవడో ఒకడితో గొడవబడి తన్నటం తన్నించుకోవటం చేస్తూ కాలం వెళ్లదీస్తూ ఉంటాడు. ఖర్చుల కోసం ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో ఓ రోజు తనకి కావేరి అనే అమ్మాయి పరిచయం అవుతుంది. తన క్యారెక్టర్ బాగా నచ్చి తనని ఇష్టపడతాడు. తన కోసం చెడు వ్యసనాలన్నీ వదిలేసి మంచిగా మారాలని ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఈ క్రమంలో చిన్న వ్యాపారం మొదలుపెట్టి జీవితంలో స్థిరపడాలి అనుకుంటాడు. కానీ చెయ్యాల్సిన తప్పులన్నీ చేసేసి ఇందేదో అయిపోయిందిలే వదిలేసేయంటే జీవితం వదలదుగా. మనోడు తన మూర్ఖత్వంతో చేసిన తప్పులు, పడ్డ గొడవలు తాలూకా పర్యావసాలు ఫేస్ చేసే పరిస్థితి వస్తుంది. మరి తర్వాత ఏం జరిగింది? బచ్చలమల్లి తను సృష్టించుకున్న సమస్యల్ని మెచ్యూర్డ్ గా బాధ్యతగా పరిష్కరించుకున్నాడా, లేకపోతే తన మూర్ఖత్వంతో ఇంకా పెద్దవి చేసుకున్నాడా? కావేరితో తన లవ్ స్టోరీ సంగతి ఏంటి? ఇంతకీ తనకున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏంటి? తను మూర్ఖుళ్లా వ్యసనపరుల్లా మారటానికి కారణం ఏంటి? చివరికి బత్సలమల్లి జీవితం ఎటు వెళ్ళింది అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా పర్లేదు, ఓకే. ఈ సినిమా ద్వారా డైరెక్టర్ చెప్పాలనుకున్న విషయం మంచిదే గాని దాన్ని ఎంగేజింగ్ గా అయితే చెప్పలేకపోయాడు. సినిమా ఫస్ట్ హాఫ్ డీసెంట్ ఉంది. మోస్ట్లీ ఓ కమర్షియల్ సినిమా టెంప్లెట్ నే ఫాలో అవుతుంది. బేవార్స్ గా గొడవలు పడుతూ తిరిగే హీరో ఓ అమ్మాయి కోసం మారటం అనేది మనం చాలా సార్లు చూసిందే. అయినా గానీ ఈ పోర్షన్స్ అయితే ఎక్కడా బోర్ కొట్టలేదు. అలా అలా సాగిపోయింది. మధ్య మధ్యలో తన ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్ ని చూపిస్తూ ఉంటారు. తనకి వాళ్ళ నాన్న అంటే అసహ్యం. తను బాగుపడితే వాళ్ళ నాన్న ఎక్కడ ఆనందపడతాడు అని తను ఎదవలా మారతాడనమాట. చెప్పాగా మూర్ఖుడని. ఇక ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంచెం డల్ గా ఉంటది. మెలో డ్రామా ఎక్కువైపోద్ది. ఇక్కడ బచ్చలమల్లికి మార్కెట్ ప్రెసిడెంట్ కి మధ్య కాన్ఫ్లిక్ట్ కూడా అంత బలంగా ఏం లేదు. ఏదో ఫైట్ల కోసం పెట్టినట్టు ఉందే తప్పితే కథ ముందుకు సాగడానికి ఎందుకు పనికి రాలేదు. ఇక సినిమా ఎండింగ్ అందరికీ ఎక్కకపోవచ్చు. అంటే మామూలుగా ఫస్ట్ హాఫ్ లో హీరోని ఎదవా అని చూపించి సెకండ్ హాఫ్ లో మంచోడిగా మారుస్తూ ఉంటారు కదా. కానీ ఇక్కడ అలా జరగదు. డైరెక్టర్ ఏదో రియలిస్టిక్ ఎండింగ్ ఇద్దామని ట్రై చేశాడు. రియలిస్టిక్ ఎండింగ్ ఇద్దామని ఐడియా ఉన్నప్పుడు వత్సలమల్లిని మాస్ హీరోగా చూపించకుండా ఉండాల్సింది. అయితే రియలిస్టిక్ గా ఉండాలి, లేకపోతే కమర్షియల్ గా ఉండాలి. అటు ఇటు కాకుండా కమర్షియలిస్టిక్ అంటే బ్యాలెన్స్ చేయటం రావాలి. అదే ఇక్కడ మిస్ అయింది. ఈ సబ్జెక్ట్ అందరికీ రీచ్ అవ్వాలని కమర్షియల్ హంగులు జోడించారు కానీ బ్యాలెన్స్ సరిగ్గా కుదరల. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బచ్చలమల్లిగా అల్లరి నరేష్ జీవించేశారని చెప్పాలి. తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇది. తన యాక్టింగ్ కోసమైనా ఈ సినిమా చూడొచ్చు. ఇక కావేరిగా అమృత అయ్యర్ కూడా బానే చేసింది. ఇక సినిమాలో మిగిలిన ఆర్టిస్టులు ఎవరి క్యారెక్టర్లు తగ్గట్టు వాళ్ళు బానే చేశారు. ఇక సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ ఉండగా విశాల్ చంద్రశేఖర్ అందించిన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపించాయి. ఇక డైరెక్టర్ సుబ్బు విషయానికి వస్తే తన పనితనం ఓకే. సినిమాలో కొన్ని కొన్ని సీన్స్ చూస్తే మనోడికి విషయం ఉందనే విషయం మనకు అర్థమైంది. కాకపోతే ఇంకొంచెం ఇంప్రూవ్ కావాలి. ప్రస్తుతానికి ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవచ్చు. అది విషయం.